హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇప్పుడైతే నేను సొరకాయ అప్పాలు ఎలా చేయాలో చూపించేస్తాను. మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం బియ్యం పిండి వేసుకుందాము. ఇప్పుడు సొరకాయని పైన పొట్టు తీసేసుకొని ఇలా సన్నగా తురిమేసుకొని బియ్యం పిండిలోకి వేసేసుకుందాము. దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోము, ఎందుకంటే సొరకాయలోని వాటరే సరిపోతుంది మనకి. ఇక్కడ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని వేసుకోండి, చాలా మంచి ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ తక్కువగానే వేసుకొని లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే హాఫ్ స్పూన్ పసుపు. పల్లీలు ముందే వేయించేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. మిక్సీలో మాత్రం వేయకండి, పౌడర్ లాగా అయిపోతుంది. మనకు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది పల్లీలు. అలాగే 2 స్పూన్ల నువ్వులు. ఇది చాలా బలం కూడా, పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉన్నాయి, అలాగే సొరకాయ వెజిటేబుల్ కూడా ఉంది, కొత్తిమీర, ఇంకా బియ్యం పిండి వేస్తున్నాం మనము, మైదా కూడా కాకుండా. సో చాలా హెల్దీయే ఉంటుంది. కాకపోతే డీప్ ఫ్రై చేసుకునేయడం ఇష్టం లేని వాళ్ళు ప్యాన్ మీద ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనం గిన్నె పిండి చేస్తాం కదా, అదే సర్వపిండి, అలా అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ వేసుకొని. లేదు పర్వాలేదు మాకు ఒకసారికే కదా అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను చూపించేటట్టు. నేను 2 మెథడ్స్ మీకు చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మీరు డీప్ ఫ్రై చేసే ముందు మాత్రమే ఉల్లిపాయ వేయండి, లేదంటే ఉల్లిపాయలోని తడి అంతా వచ్చేసి పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తారో దాని ముందే వేసుకొని కలిపేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు ఏ రెసిపీ అయినా సరే చాలా బాగా వస్తుంది. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. సర్వపిండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. అది కూడా చాలా టేస్టీ ఉంటుంది, మస్తు యమ్మీ ఉంటుంది. అదైతే ట్రెడిషనల్ రెసిపీ. ఇలా ఒక పాలిథిన్ షీట్ లాంటిది ఏదన్నా తీసుకొని ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. అది వేడయ్యే లోపు ఇంకొక ప్యాన్ మీద ఇలా పాన్ ఫ్రై కోసము ఒకటి చపాతీ సైజులో పెట్టేసుకున్నాను. మీకు 2 చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడు ఆయిల్ కవర్ తీసుకొని దీని మీద చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పిండి అప్పాల్లాగా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందాక పాన్ ఫ్రై పెట్టేసుకున్నాం కదా, అది మంచిగా కాలింది. ఇట్లా 2 సైడ్లు మంచిగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని అటు ఇటు 2 సైడ్లు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ అనేది ఎక్కువ రీయూజ్ చేయకుండా ఉండడానికి. అవి అయ్యేలోపు ఇంకొన్ని అప్పాల్లాగా ఒత్తి పెట్టేసుకుందాము, వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి హోమ్ మేడ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు బయట ఫుడ్ తినకుండా. సో నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇవి నాన్ వెజ్ గ్రేవీతో కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.